సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం ఆరెంజ్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎనస్థీషియన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ శివరామకృష్ణ గారు. వారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. బాగున్నారా సార్? ముందుగా ఎనస్థీషియా గురించి, అంటే చాలా మందికి సర్జరీ రూమ్ లోకి వచ్చి పడుకునే వరకు కూడా ఎనస్థీషియా అనేసరికి అవగాహన ఉండదు. చాలా మందికి తెలియని సబ్జెక్ట్ అనుకోవాలి, బట్ ఈ మధ్య చాలా మంది తెలుస్తోంది కూడా. అసలు దాని గురించి ఒకసారి మాకు డీటెయిల్గా చెప్పండి సార్. అనస్థీషియా అంటే ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా మంచి డిపార్ట్మెంట్. ఏ పేషెంట్కైనా సరే సర్జరీస్ కానీ ఏమైనా ఎమర్జెన్సీ సర్జరీస్ ఏమైనా ఉన్నా సరే, లేదు ఎలెక్టివ్ సర్జరీస్ అంటారు, అంటే కొంచెం టైం తీసుకొని చేసే సర్జరీస్ అంటారు. సో ఈ సర్జరీస్కి ఎప్పుడైనా సరే మనకి మెయిన్ ఎయిమ్ ఎట్లా ఉంటుందంటే పేషెంట్కి ఎటువంటి పెయిన్ రాకుండా, పేషెంట్ ఎటువంటి బాధ పడకుండా సర్జరీ చేసే టైంలో, అదేవిధంగా చేసే సర్జరీ డాక్టర్కి కూడా పేషెంట్ కదులుతూ ఉండడము, ఏ పార్ట్లో అయితే సర్జరీ చేస్తున్నామో ఆ పార్ట్లో పేషెంట్ కదలకుండా ఉంటే సర్జరీ చేయడానికి కూడా సర్జరీ డాక్టర్ కూడా వీలుగా ఉంటుంది. సో ఇవి రెండు దృష్టిలో పెట్టుకొని అనస్థీషియా అనేది పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా సార్? ఈ ఏజ్ వాళ్ళకి ఇంత ఇవ్వాలి, అసలు ఎంత వరకు ఇవ్వాలి అనస్థీషియా? సో అనస్థీషియా అనేది ఎట్లా ఏజ్ బట్టి, కొంతవరకు ఏజ్ బట్టి ఎట్లా ఉంటుందంటే మనం డోసెస్ ఆఫ్ ద అనస్థీషియా అనేది అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ డోసెస్ అవసరమైతే ఇవ్వడము, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి పీడియాట్రిక్స్కి కొంత తక్కువ డోస్ ఇవ్వడము, మత్తు పదార్థాలు ఏవైతే ఇస్తున్నామో అవి సెలైన్ ద్వారా ఇచ్చేవి అయితే కొంచెం తక్కువ మోతాదులో యూజ్ చేయడం జరుగుతుంది. లేదు లోకల్ అనస్థీషియాస్ ఇట్లాంటివి ఏవి చూసుకున్నా సరే మనం పేషెంట్ యొక్క వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ చూసి. ఓకే. సో కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్నా సరే వెయిట్ చాలా తక్కువ థిన్ బిల్డ్ ఉంటారు, కొంతమంది మాల్ నరిష్డ్ ఉంటారు. వాళ్ళకి వెయిట్ బేసిస్ లో మనము అనస్థీషియా ఇవ్వడం. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది కాన్షియస్ లో ఉండరు కదా సార్, కోమాలోకి వెళ్ళిపోతుంటారు. అలాంటి వారికి కూడా కొన్ని సర్జరీస్ అవసరం పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు అనస్థీషియా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు మేడం. యూజువల్గా మీరు అన్నట్లు కోమా పేషెంట్స్ అంటే మనకి రెగ్యులర్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, తలకి దెబ్బ తగలడం, అట్లాంటి పేషెంట్స్ ఎక్కువగా కోమాలోకి వెళ్ళే పేషెంట్స్ మనకి వస్తుంటారు. అదేవిధంగా కొన్నిసార్లు పారాలిసిస్, అంటే బ్రెయిన్లో ఏమన్నా బ్లీడింగ్ అయ్యి పారాలిసిస్ రావడం కానీ, బ్రెయిన్ ఏమన్నా వాప్ వచ్చి అన్కాన్షియస్ అవ్వడం కానీ, అట్లాంటి పేషెంట్స్, లేదంటే బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఏమైనా ఉన్న పేషెంట్స్కి వీళ్ళు కొంచెం కాన్షియస్నెస్ తక్కువ ఉండడము, వాళ్ళకి సర్జరీస్ చేస్తే కానీ కాన్షియస్నెస్ ఇంప్రూవ్ అవ్వదు. అట్లాంటి పేషెంట్స్కి డెఫినెట్గా సర్జరీ చేసే టైంలో పేషెంట్కి ఇంటర్నల్గా, పేషెంట్ బయటకి కదలకపోయినా సరే, పేషెంట్ మాట్లాడకపోయినా సరే, పేషెంట్కి ఇంటర్నల్గా అవేర్నెస్, ఆ అవేర్నెస్ అనేది పేషెంట్కి ఉండకుండా చేయడం కోసం పేషెంట్కి కంపల్సరీ అనస్థీషియా అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ అవేర్నెస్ వల్ల ఏమవుతుంది అనుకుంటే కొన్నిసార్లు బీపీ పెరగడము, హార్ట్ రేట్ పెరగడము, పేషెంట్ సఫర్ అవ్వడం. ఓకే. సో పెయిన్ వల్ల ఇంటర్నల్గా పేషెంట్ ఫీల్ అయ్యే పెయిన్ వల్ల సఫర్ అవ్వడం, ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం డెఫినెట్గా అనస్థీషియా అనేది ఇవ్వాల్సి వస్తుంది. సార్, అంటే ఇప్పుడు బీపీ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. కొంతమందికి హై బీపీ ఉంటుంది, లో బీపీ ఉంటుంది. సో ఈ బీపీని బట్టి చూసి ఇవ్వాలా అనస్థీషియా? ఇచ్చేటప్పుడు బీపీ చెక్ చేసుకోవాలా కంపల్సరీ? దానికి ఎట్లా చూస్తామంటే మేడం, ఎమర్జెన్సీ సర్జరీస్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి పేషెంట్, సర్జరీ అనేది తప్పదు, ఈ టైంలో చేస్తేనే పేషెంట్ బయటకు వస్తారు, ఈ టైంలో చేస్తేనే పేషెంట్ లైఫ్ సేవ్ చేయగలమన్న పేషెంట్స్కి బీపీ తగ్గించాలన్నా పెంచాల్సిన మెడిసిన్స్ మనము ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఆపరేషన్ థియేటర్లో యూజ్ చేస్తాము. ఓకే. లేదు పలానా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గర్భసంచి ఆపరేషన్, లేదంటే బాడీలో ఏమైనా గడ్డలు ఉన్నాయి, నిదానంగా చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు, అట్లాంటి పేషెంట్స్కి ఏం చేస్తామంటే ముందు బీపీ తగ్గిస్తాము. సో 1 or 2 days మనము పేషెంట్కి బీపీ తగ్గించి, బీపీ కంట్రోల్ అయిన తర్వాతే పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లో తీసుకుంటాం.
ఓకే సార్, ఇప్పుడైతే అంటే టెక్నాలజీ అయితే చాలా డెవలప్ అయిపోయింది. సో పెయిన్స్ రాకుండా డెలివరీ టైంలో కూడా ఇంజెక్షన్స్ వచ్చేస్తున్నాయి. సో అప్పుడు కూడా ఈ అనస్థీషియా ఇస్తుంటారు. కానీ ఈ అనస్థీషియా వల్ల ఆఫ్టర్ డెలివరీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అంటుంటారు. అది ఎంతవరకు నిజం సార్? అంటే హెడేక్ లాంటివి వస్తాయి అంటారు. సో యూజువల్గా కొంతవరకు ఇది అపోహ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు మనము పలానా చోట్ల వెన్నెముకకి ఇంజెక్షన్ ఇవ్వడం వలన కొన్ని సంవత్సరాల తర్వాత మాకు ఇప్పుడు పెయిన్ వస్తుంది అనేది కొంతవరకు అది ఫాల్స్ బిలీఫ్ కూడా అనుకోవచ్చు మనము. ఎందుకు అంటే మనము ఇచ్చే అనస్థీషియా అనేది ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఎఫెక్ట్. ఆ డ్రగ్ బాడీలో హార్డ్లీ ఒక 3 hours 4 hours నుంచి ఉండదు మనం ఇచ్చిన డోస్ బట్టి. సో బాడీలో నుంచి ఆ డ్రగ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. కిడ్నీస్ ద్వారా, లివర్ ద్వారా ఆ డ్రగ్ అనేది ఇచ్చిన అనస్థీషియా అనేది ఎలిమినేట్ అయిపోతుంది. కాకపోతే జనరల్గా కొంతమందికి ఏజ్ పెరిగే కొద్దీ ఈ వెన్నెముకలు అరగడం కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదు ఫీమేల్స్ అయితే ఏజ్ పెరిగి కొంతవరకు మెనోపాజ్లోకి వెళ్ళడం వలన వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటివి వచ్చి వాటి వల్ల ఆస్టియోపోరోసిస్ లాంటి ఏమన్నా డిసీజెస్ ఏమన్నా, బోన్ డిసీజెస్ ఏమన్నా డెవలప్ అయినా అట్లాంటి పేషెంట్స్కి బ్యాక్ పెయిన్, యూజువల్గా లో బ్యాక్ ఏక్ అనేది కామన్గా వస్తుంటుంది. ఈవెన్ డెలివరీ తర్వాత కూడా సో ఈ లో బ్యాక్ ఏక్ అనేది అట్లా రావడం వల్ల వీళ్ళు దే విల్ కంపేర్ టు ద హిస్టరీ. ఇంతకుముందు మనం వెన్నెముక ఇంజెక్షన్ తీసుకోవడం వలన ఇది జరిగింది అనేది ఒక హోప్ ఉంటుంది. అంటే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత జనరల్ గా బ్యాక్ పెయిన్ అంటారు. యూజువల్గా మీరు అన్నట్లు ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడారు కాబట్టి ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే పెల్విస్ షేప్ ఆఫ్ ద పెల్విస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. సో డ్యూ టు వెయిట్ అంటే ప్రెగ్నెన్సీ ఏదైతే రావడం వలన దానివల్ల ఈ షేప్ ఆఫ్ ద స్పైన్ అండ్ షేప్ ఆఫ్ ద పెల్విస్ ఆ డెలివరీ సులువుగా జరగడం కోసం అట్లా చేంజ్ అవుతుంది. సో ఆ షేప్ ఆఫ్ ద పెల్విస్ చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళకి కొన్నిసార్లు సర్జరీకి ముందు కూడా పెయిన్స్ ఉంటాయి. లో బ్యాక్ ఏక్ అనేది కామన్ గా ఉండడం, దాన్ని పొరుటి నొప్పులు అనుకొని మనం అపోహపడి గైనకాలజీ డాక్టర్ గారికి రష్ అవ్వడం. సో అట్లాంటి పెయిన్ అదే కంటిన్యూ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఫ్యూ డేస్ ఉండే అవకాశం ఉంది. సార్, అంటే ఇప్పుడు ఇది అసలు ఏ టైప్స్ ఆఫ్ సర్జరీస్ కి దీంట్లో ఉన్న టైప్స్ చెప్పండి సార్, అనస్థీషియాలో ఉన్న టైప్స్. ఎందుకంటే ఐకి సెన్సిటివ్ కదా, ఇలాంటి వాటికి ఎలాంటివి వాడతారు? సో యూజువల్గా కంటి సర్జరీస్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద సర్జరీ. కంటి ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ చేస్తున్నాం అనుకోండి. సో క్యాటరాక్ట్కి లోకల్ అనస్థీషియా ఇవ్వచ్చు, ఐ డ్రాప్స్ ద్వారా లోకల్ అనస్థీషియా ఇవ్వచ్చు. అండ్ కన్ను కూడా కదలాల్సిన అవసరం లేదు. కొన్ని పెద్ద క్యాటరాక్ట్స్కి ఏం చేస్తారంటే ఐ ఇంజెక్షన్స్ చేస్తాం అన్నమాట. సో ఐబాల్కి సప్లై చేసే నర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నర్వ్స్కి ఇంజెక్షన్ ఇవ్వడం వలన ఆ కన్ను అనేది మూవ్ అవ్వకుండా చేస్తుంది. డ్యూరింగ్ సర్జరీ పేషెంట్కి మనం సర్జరీ డాక్టర్ గారు ఎవరైతే కత్తి పెట్టారో కన్ను పైన ఆ టైంలో కన్ను కదులుతుంది అంటే సడన్ గా వేరే ఇంజురీస్ జరిగే అవకాశం. అవాయిడ్ చేయడం కోసం కొన్నిసార్లు ఐబాల్ మూవ్ అవ్వకుండా ఉండడం కోసం మనము ఈ నర్వ్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సార్, అంటే హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ అనస్థీషియా ఇవ్వచ్చా సార్ ఏదైనా వేరే సర్జరీస్ అప్పుడు? డెఫినెట్లీ ఇస్తాం. రెగ్యులర్గా డే టు డే లైఫ్లో చాలా మంది పేషెంట్స్, ఎల్డర్లీ పేషెంట్స్కి కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్లో ఉంటారు, కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్స్లో ఉంటారు. వాళ్ళకి డోస్ అడ్జస్ట్మెంట్స్ చేయడం కానీ, హౌ ఎమర్జెన్సీ ఇస్ ద సర్జరీ అనేది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి డోస్ అడ్జస్ట్మెంట్స్ చేయడం. లేదు మనము సర్జరీ ఈజ్ నాట్ అన్ ఎమర్జెన్సీ అంటే కొంతవరకు ఏమన్నా స్టెబిలైజ్ చేయడానికి ఆపరేషన్కి ముందు ఒక 2-3 days బీపీ కానీ, హార్ట్ రేట్ కానీ, కిడ్నీ ఫంక్షన్స్ కానీ ఏమన్నా స్టెబిలైజ్ చేయడానికి అవకాశం ఉంది అంటే మాక్సిమం ఎంతవరకు అవకాశం ఉందంటే అంతవరకు స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. అండ్ రీసెంట్ చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి అనస్థీషియాలో కూడా. సో అనస్థీషియాలో ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అని చెప్పేసి ఇస్తుంటాము. యూజువల్గా కాళ్ళ ఆపరేషన్స్ కానీ, అబ్డామినల్ ఆపరేషన్స్ కానీ ఇట్లాంటి వాటికి ఎపిడ్యూరల్ అనస్థీషియా అని చెప్పేసి ఇస్తుంటాము. ఆ అనస్థీషియాలో అడ్వాంటేజ్ ఏంటి అంటే
బీపీ అనేది అంత ఫాల్ గ్రాడ్యువల్గా సడన్ ఫాల్ అవ్వడం, హార్ట్ రేట్ అనేది సడన్ ఫాల్ అవ్వడం, ఇట్లాంటివి జరగకుండా చూసుకోవడం కోసం గ్రాడ్యువల్గా అవసరమైనంత వరకు డోస్ ఇవ్వడానికి మనకి అవకాశం ఉంది. సార్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి ఇప్పుడు డెంటల్ గురించి మాట్లాడుకుంటే ఎనస్థీషియా అంటే పన్నుకి ఎక్కువ పళ్ళు తీయాల్సినప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువ సార్లు ఇవ్వాల్సి ఉంటుంది ఎనస్థీషియా. ఈ రోజు ఇస్తే మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో రేపు. సో అలా రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? అది నోట్లోకి వెళ్తుంది కదా, ఏమి ఇబ్బంది లేదు? యూజువల్గా అనెస్థీషియా అనేది లోకల్ అనెస్థీషియా ఇస్తాము. రెగ్యులర్గా పంటికి అంటే లోకల్ అనెస్థీషియాస్ ఇస్తుంటాము. ఈ లోకల్ అనెస్థీషియా ఏంటంటే హార్డ్లీ మన బాడీలో అది ఎంతకాలం మన బాడీలో ఉంటుంది, ఎన్ని అవర్స్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. లోకల్ అనెస్థీషియా మన బాడీలో ఫ్యూ అవర్స్ మాత్రమే మన బాడీలో ఉంటుంది. సో ఈ రోజు అనెస్థీషియా ఇచ్చి రేపు మళ్ళీ అనెస్థీషియా ఇవ్వడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. పేషెంట్కి అనెస్థీషియా సైడ్ ఎఫెక్ట్స్ ఈ పంటికి సంబంధించినవి అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఓకే సార్, అసలు అంటే ఎనస్థీషియా ఫిట్నెస్ చూసి ఇవ్వాలా, అంటే పేషెంట్ ఫిట్నెస్ చూసి ఎంత ఫిట్గా ఉన్నాడో చూసి ఇవ్వాలా? అది ఎలా ఇవ్వాలి? సో యూజువల్గా ఏం చేస్తామంటే ఏ పేషెంట్ అయినా సరే ఏదైనా సర్జరీ కోసం పోస్టెడ్ అయినప్పుడు ముందుగా వార్డ్స్కి వెళ్ళి రూమ్స్కి వెళ్ళి పేషెంట్ని చూడడం, ఈ పేషెంట్ సర్జరీ కోసం ఏమేమి టెస్ట్ చేస్తే బాగుంటాయి, అట్లాంటివి హార్ట్ కండిషన్ ఎట్లా ఉంది, లంగ్స్ ఎట్లా ఉన్నాయి, కిడ్నీ ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని పేషెంట్ ఎంతవరకు ఫిట్గా ఉన్నారు సర్జరీకి, లేదు ఫిట్గా లేకపోతే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్ లైఫ్ కాంప్రమైజ్ అవ్వకుండా, సర్జరీ చేసే టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా, లేదు సర్జరీ జరుగుతున్న టైంలో అనెస్థీషియా మోతాదు ఇవ్వడానికి ఎంతవరకు బాడీ ఫిట్గా ఉన్నది అనేది చూసుకోవడం కోసం రెగ్యులర్గా కొన్ని టెస్టులు చేసి వాటిలో ఏదైనా బీపీ కానీ హార్ట్ రేట్స్ కానీ ఏమైనా హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నా, షుగర్స్ కంట్రోల్లో లేకపోయినా, ఇట్లాంటి ముందుగానే రూమ్ సైడే మనం ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ని ఫిట్గా చేసుకున్న తర్వాతే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తాం. ఓకే సార్, మీ అమూల్యమైన టైంని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.